పానుగంటి చెన్నయ్య సేవా తత్పరుడు, పోలీస్ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేసిన సంస్కర్త అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పోలీస్ అధికారి పానుగంటి చెన్నయ్య బుద్ధారం అంబేద్కర్ విజ్ఞాన సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ సభలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, ఒక కుగ్రామం బుద్ధారం దళిత కుటుంబంలో పుట్టి పోలీస్ కానిస్టేబుల్ గా జీవితం ప్రారంభించి సేవా గుణం అలవర్చుకుని సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న చెన్నయ్య ధన్యజీవి అని కొనియాడారు. పోలీస్ కానిస్టేబుల్ హక్కులకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి పోలీస్ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి సంస్కరణలు సాధించారని, అదేవిధంగా గ్రామములో యువజన సంఘాలు ఏర్పాటు చేసి యువతలో చైతన్యం తెచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడినారని నిరంజన్ రెడ్డి అన్నారు. పోలీసు ఉద్యోగాలలో సంస్కరణలు అమలు చేయడం కోసం వాళ్ళు పోలీస్ శంఖం పూరించినటువంటి వాళ్ళు మా చిన్నతనంలో చూస్తుంటే మీరు కూడా చూస్తుంటారు. పోలీసు వాళ్ళు అనగానే ఒక అమిత్ షాపులు తప్ప అమిత్ షాపు కూడా మొదలు నిక్కరే ఉండేది. చాలా ఆలస్యంగా అమిత్ షాపు పట్ల తెచ్చింది. తర్వాత అందరికీ నిక్కర్లే ఉండేది, చెడ్డీలు. అట్లా కాకుండా గౌరవప్రదంగా ఉండాలి, అందరూ కూడా సమానంగా ఉండాలి అని చెప్పి యూనిఫామ్ అందరికీ సమానంగా రావడానికి కారణం వాళ్ళు దేశం పోరాటం. ఆ తర్వాత మనం ఇళ్ళకాడ చిన్నతనం చూసుకుంటాం. ఇప్పుడంటే నెలవారీ జీతాలు ఇచ్చి పెట్టుకునేటువంటి వాళ్ళని జీతగాళ్ళు, జల జీతగాళ్ళు, లేకుంటే నౌకర్దారులు అంటారు. కానీ అప్పట్లో కడుపుకొనికే పొట్టదిక్కుల కోసం ఒక ఇంటికాడ పనిచేసేటువంటి కాలంలో దాదాపు అది బానిసత్వం, అర్ధ బానిసత్వం లాంటి రోజులు. అటువంటి పరిస్థితులు ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఉండేది. అది ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది ఆ బానిసత్వం. ఉదాహరణకు అమిత్ షాప్ అంటే ఎస్ఐ ఉన్నాడు అనుకో, కానిస్టేబుల్ ర్యాంకు రీత్యా తక్కువ, కానీ అతను ఉద్యోగస్తుడే. ఆయన బాధ్యతలు వేరు, ఇంకో ఆయన బాధ్యతలు అంచెలంచెలుగా ఉంటాయి. కానీ అట్లా కాకుండా అమిత్ షాప్ ఉన్నాడంటే చేతి కింద ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కానిస్టేబుల్లను వెళ్ళిన బట్టలు ఉతకాలేవాడు, పిల్లల ముందుగడి కావాలి, పిల్లలు తీసుకుపోయి స్కూల్లో పెట్టి రావాలి, ఇంటి పనులన్నీ చేయాలి. ఇంటి చాకరీ లేవు వాళ్ళు. కానీ ఆ వ్యవస్థ మొన్నటిదాకా ఉంటుంది. హోంగార్డులతో అట్లే సేవలు చేయించుకునేది, కానిస్టేబుల్లతో అట్లే సేవలు చేయించుకునేది. ఇవన్నీ బోరింగ్కే చాలా పోరాటం చేసింది. ఇవాళ మనం ఏదన్నా ఒక వసతి అనుభవిస్తున్నాం సమాజంలో అంటే మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మానవుడు. ఆ వసతి వెనుక ఒక త్యాగం. ఆయన తన ఉద్యోగం ద్వారా అలాంటి వారు సామాజిక వర్గం కావచ్చు, అలాగే పిల్లలు కావచ్చు, అట్లా ఉండేటువంటి వాళ్ళలో చాలా మందికి అవకాశాలు కావాలి, అర్హులకు అవకాశాలు రావాలని చెప్పి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో బతికినటువంటి దీనితో పాటు కలిసి పోలీస్ అధికారుల సంఘానికి నాయకత్వం వహించినటువంటి కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు యూరోప్ కానీ అమెరికా కానీ అటువంటి దేశాలలో ఎక్కడికి సూర్యుడిని చూసేవారు కాదు కార్మికులు. అంటే సూర్యుడు ఎట్లుంటాడో కార్మికులకు తెలియదు. తెల్లవారుజామున పనికి ఎక్కితేవాడు మళ్ళీ రాత్రికే పని దిగాలి. వెనుకటికి చెప్తుంది, ఊళ్ళలో చెప్తుంది, దేశం పోతేనంటే పాలమూరులు, నసుకుల తట్ట కడితేనంటే మళ్ళీ పొద్దుముక్కల తట్ట తీస్తుంది అని. అంతకంటే ఇంకా ఘోరమైన పరిస్థితి ఉండేది ప్రపంచంలో కార్మికులకు. అటువంటి పరిస్థితిని మార్పు చేయాలని చెప్పి చాలా పోరాటాలు జరిగి చాలామంది చనిపోతే 8 గంటల పని అనేది అమల్లోకి వచ్చింది. 8 గంటల పని అమల్లోకి వచ్చిన 100 ఏళ్ల తర్వాత ఇలా మళ్ళా 12 గంటలు 13 గంటలు చేసుకోవచ్చు అని చెప్పి మోడీ కొత్త చట్టాలు చేస్తున్నాడు. అంటే మోడీ ఎవరి కోసం పని చేస్తుండో మీరు అర్థం చేసుకోవాలి. ఆ మాట ఇప్పటికే చెప్తున్నాయి. ప్రజల కోసం కాదు, కార్మికుల కోసం కాదు, పేదల కోసం కాదు, సంపన్నుల కోసం పనిచేస్తున్నాడు కూడా. ఏదైనా ఒక సంస్కరణ, ఒక మంచి జరగాలి మానవాళికి అంటే దాని వెనుక ఒక కృషి ఉంటుంది, ఒక త్యాగం ఉంటుంది. ఇక మీ ఊరు నుంచి ఒక మామూలు దళిత కుటుంబంలో పుట్టి మరి రాష్ట్రంలో పోలీస్ సంస్కరణలు అమలైనటువంటి దాంట్లో ఒక పోరాట యోధుడిగా ఒక వ్యక్తి ఉన్నాడు అంటే బుద్ధారం గ్రామానికి గర్వకారణం. వాళ్ళ కుటుంబ సభ్యులు గర్వపడాలి. మన ఆయన ఇంత గొప్పవాడు, మాకు పెద్ద ఆస్తి చేయలే, మన ఆయన మాకేం సంపాదించి చేయలే అని మాట్లాడేటువంటి సంస్కారం ఉండవు.
మీ ఆయనకు వచ్చిన పేరు ముందర సంపద ఎంత సంపాదించినా ఆరతి కర్పూరం లాగితే కరిగిపోతారు, అది పనికిరాదు.